అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం పార్ట్ 57. తాగిన మత్తులో. బార్లో కూర్చొని ఓట్కా తాగుతూ బాధపడుతున్న అరుణ్ను చూసి ఆశ్చర్యపోయిన అక్షయ్ అసలేం జరిగింది అని అడిగాడు. అప్పుడు అరుణ్ విరక్తిగా నవ్వుతూ ఆమె నన్ను బాధ పెట్టింది అని అన్నాడు. ఆ మాట వినగానే అక్షయ్ ముఖం చిట్లిస్తూ అతను చెప్తుంది దాత్రి గురించి అయింటుందని స్పష్టంగా ఊహించాడు. దాంతో అతనేం మాట్లాడలేదు. ఒక్కసారిగా ఇద్దరి మధ్య వాతావరణం గంభీరంగా మారింది. ఇద్దరూ తమ చేతుల్లో ఉన్న ఓట్కా గ్లాస్ను సిప్ చేస్తూ ఉన్నారు. అరుణ్ ఎక్కువగా తాగుతుండడం చూసి అక్షయ్ చిరాగ్గా ముఖం పెట్టి, ఆమె కోసం నువ్వు ఇంత తాగాల్సిన అవసరం ఏంటి అని అన్నాడు. అప్పుడు అరుణ్ గొనుగుతూ, నీకేం కావాలంటే దాన్ని సాధించుకోగలవు, అందరూ అలా ఉండలేరు, అందుకే ఈ బాధ నీకు అర్థం కాదు అన్నాడు. ఆ మాటకు అక్షయ్ ఏం మాట్లాడలేదు. ఆ పరిస్థితుల్లో అతన్ని కదిలిస్తే అనవసరంగా బాధపడతాడని ఊహించిన అక్షయ్ సైలెంట్గా ఉండి అతన్నే చూస్తున్నాడు. కాసేపటికి అర్ధరాత్రి అవడంతో ఫుల్గా తాగి ఉన్న అరుణ్ను క్యాబ్ ఎక్కించి డ్రైవర్తో అతన్ని జాగ్రత్తగా ఇంటి దగ్గర దించమని చెప్పి పంపించాడు. కాసేపటికి అతను కూడా తిరిగి ఇంటికి వచ్చాడు. అక్షయ్ కూడా ఓట్కా తాగి ఉండటంతో మెల్లగా తోలుతూ డోర్ దగ్గరికి వచ్చాడు. కానీ అప్పటికే అక్కడ నిలబడి ఉంది దాత్రి. ఆమెను చూసిన అక్షయ్ చిరాగ్గా, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు. ఆ మాటకు దాత్రి గాయపడ్డట్టుగా చూస్తుంది. అయినా మెల్లగా నవ్వుతూ, నాకు నిన్ను చూడాలనిపించింది, వచ్చాను. అయినా నువ్వు నన్ను బయట నుంచోపెట్టి ఎందుకు మాట్లాడుతున్నావు, ముందు మనం లోపలికి వెళ్దాం అని అడిగింది. ఎలాగైనా ఆ ఇంటి లోపలికి వెళ్ళి స్నేహ ఉందో లేదో చూడాలని అనుకుంది దాత్రి. కానీ అక్షయ్ ఆమె మాట విననట్లుగా, ఇప్పటికే చాలా లేట్ అయింది, ఈ టైంలో ఇలా వేరే వాళ్ళ ఇంట్లో ఉండటం మంచిది కాదు, త్వరగా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్తూనే ఆమెను దాటుకొని లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేశాడు. అక్షయ్ తన ముఖంపైనే డోర్ క్లోజ్ చేయడంతో దాత్రి శరీరంలో రక్తం మరిగిపోయింది. అక్షయ్ తనను అంతలా రిజెక్ట్ చేసి నిర్లక్ష్యం చేస్తాడని ఆమె కలలో కూడా ఊహించలేదు. కానీ దాత్రి మూసి ఉన్న తలుపు వైపే చూస్తూ చాలాసేపు అక్కడే నిలబడిపోయింది. కానీ ఆమె ఒక భయంకరమైన ప్లాన్తో అక్కడికి వచ్చిందని ఎవరికీ తెలియదు. అక్షయ్ లోపలికి వెళ్ళి తాగిన మత్తులో సోఫాలో కూర్చొని ఉన్నాడు. స్నేహ తన గదిలో ఉండి వర్క్ చేసుకుంటూ అనుకోకుండా వాచ్ వైపు చూసింది. అప్పటికే చాలా టైం అవుతుండటంతో అక్షయ్ ఇంకా ఇంటికి రాలేదని గుర్తు చేసుకొని వెంటనే ల్యాప్టాప్ తీసి పక్కన పెట్టి వచ్చి కిందకి తొంగి చూసింది. అక్కడ సోఫాలో తూలుతూ కూర్చొని ఉన్న అక్షయ్ను చూసి ఆమె కళ్ళు అనుమానంగా ముడుచుకున్నాయి. దాంతో ఆమె హడావుడిగా కిందకి దిగవచ్చింది. అయినా అక్షయ్ ఆమెను గమనించినట్లు కళ్ళు మూసుకొని ఉన్నాడు. స్నేహ మెల్లగా అతని దగ్గరకు వెళ్ళింది. వెంటనే అతని దగ్గర నుండి ఓట్కా వాసన గప్పుమంది. దాంతో ఆమె కోపంగా, చాలా ఎక్కువగా తాగినట్లున్నావు అని అంది. ఆ మాటకు కళ్ళు తెరిచి చూసిన అక్షయ్ చిన్నగా నవ్వి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. ఆ క్షణం అక్షయ్ ముఖం ఆమెకు చిన్న పిల్లాడిలా అమాయకంగా కనిపించింది. దాంతో కళ్ళు మూసుకున్న అతని ముఖాన్ని తదేకంగా చూస్తూ నిలబడింది. స్నేహ చాలా సంవత్సరాలుగా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో వర్క్ చేస్తుంది. ఆమె ఎంతోమంది అందమైన అబ్బాయిల్ని చూసింది. ఒకవేళ అక్షయ్ ఆర్టిస్ట్గా ఉండుంటే ఇప్పుడు ఆ సర్కిల్లో ఉన్న సగం మందికి పైగా బెటర్ ప్లేస్లో ఉండేవాడని అనుకుంది. ఇంతలో సోఫాలో ఉన్న అక్షయ్ నిదానంగా కళ్ళు తెరిచి ఆమె వైపు చూశాడు. స్నేహ తననే చూస్తుండటంతో అతను చిరునవ్వు నవ్వుతూ, నువ్వు నా వైపు ఎందుకు అలా చూస్తున్నావు అని అడిగాడు. అతను తాగి ఉండటంతో మాటలు ముద్దు ముద్దుగా వస్తున్నాయి. అతని ప్రశ్నకు స్నేహ వెంటనే చూపు తిప్పుకుంటూ, ఏం లేదు, నేనేం చూడడం లేదు అని అంది. కానీ అప్పటికే ఆమె ముఖం పూర్తిగా సిగ్గుతో ఎర్రబడింది. అక్షయ్ ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. దాంతో ఆ పరిస్థితి ఆమెకు ఇబ్బందికరంగా మారింది. అది చూసి అక్షయ్ చిన్నగా నవ్వుతూ, నువ్వు సిగ్గుపడుతున్నావా అని అన్నాడు. ఆ మాట విని స్నేహ లేని కోపాన్ని ముఖంలోకి తెచ్చి పెట్టుకుంటూ అతను వైపు సీరియస్గా చూసింది. కానీ అక్షయ్ అప్పటికే మత్తుతో కళ్ళు బరువుగా మూస్తున్నాడు. అది చూసిన స్నేహ, ఈరోజు చాలా ఎక్కువగా తాగినట్లున్నావు, ముందు ఈ మత్తు దిగేలా ఏదో ఒకటి చేయాలి అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి నిమ్మకాయ వేసిన మజ్జిగ తయారు చేసి తీసుకొచ్చి అక్షయ్ అక్షయ్ అని పిలిచింది. అని మూలిగాడు అక్షయ్. లేచి మజ్జిగ తాగు, తాగింది కొంచెం దిగుతుంది అని అంది. అక్షయ్ మెల్లగా కళ్ళు తెరిచి ఆమె ఇచ్చిన మజ్జిగను తీసుకొని పక్కన పెడుతూ, నాకు ముందు ఆకలేస్తుంది, ఏదైనా తినిపించు, తర్వాత తాగుతాను అని అన్నాడు.
ఆ మాట విని స్నేహ అతన్ని ఆశ్చర్యంగా చూసింది. కానీ ఎక్కువగా తాగటం వల్ల బాగా ఆకలేస్తుందేమోనని అర్థం చేసుకొని ఇంకేం మాట్లాడకుండా వెళ్ళి కిచెన్లో నుండి ఫుడ్ తీసుకొచ్చి అతని ముందు పెట్టి తిను అని అంది. ఇప్పుడు నాకు తినే మూడ్ లేదు, నువ్వే తినిపించు అని అడిగాడు అక్షయ్. దాంతో స్నేహ అతన్ని ఒక క్షణం వింతగా చూసి ఏం మాట్లాడకుండా ప్లేట్ చేతిలోకి తీసుకొని అతనికి తినిపించడం మొదలుపెట్టింది. మొదటి ముద్ద అతని నోటికి అందిస్తున్నప్పుడు ఆమె చేయి మెల్లగా వణకడం మొదలైంది. అరచేతులు అరికాళ్ళు చెమటలు పడుతున్నాయి. చివరికి అతి కష్టం మీద అతనికి ఫుడ్ నోట్లో పెట్టింది. దాంతో అతని పెదవులు మెల్లగా ఆమె చేతివేళ్లను తాకాయి. ఆ స్పర్శకి ఆమె గుండె ఒక్కసారిగా జల్లుమంది. ఆమెలో కలుగుతున్న భావోద్వేగాన్ని అణుచుకుంటూ మెల్లగా అతనికి తినిపిస్తోంది స్నేహ. అక్షయ్ సగం కళ్ళు మూసుకొని భోజనం చేస్తున్నాడు. అది చూసిన ఆమెకు అక్షయ్ చిన్నప్పటి యువన్లాగే కనిపించాడు. 2 నిమిషాల తర్వాత అక్షయ్ ప్లేట్ని పక్కకి నెడుతూ ఇక చాలు, నాకు కడుపు నిండిపోయింది అని అన్నాడు. పూర్తిగా తినకుండానే ఆకలి ఎలా తీరుతుంది, ఇంకొంచెం తిను అని అంది స్నేహ. లేదు ఇక చాలు అని చెప్తూనే సోఫాల నుండి లేచి పైకి వెళ్ళడానికి మెట్ల దగ్గరికి నడిచాడు అక్షయ్. తాగి ఉండటంతో అతని అడుగులు తడబడుతున్నాయి. అది చూసిన స్నేహ వెంటనే వెళ్ళి అక్షయ్ను పట్టుకొని అతని చేతిని తన భుజంపై వేసుకుంది. దాంతో అక్షయ్ పూర్తిగా ఆమెపై వాలిపోయాడు. స్నేహ అతి కష్టం మీద అతన్ని రూమ్కి తీసుకొని వెళ్ళింది. మెల్లగా అతన్ని బెడ్పై పడుకోబెడుతూ హఠాత్తుగా బ్యాలెన్స్ తప్పి ఆమె బెడ్పై పడిపోయింది. దాంతో అక్షయ్ కూడా ఆమెపై పడ్డాడు. స్నేహ వెంటనే కంగారుగా అతన్ని దూరంగా నెడుతూ అక్షయ్ లేవండి ప్లీజ్ అంది. అప్పుడు అక్షయ్ మెల్లగా కళ్ళు తెరిచి తన కింద ఉన్న స్నేహ కళ్ళల్లోకి చూశాడు. అందమైన ఆమె కళ్ళు లేడీ కళ్ళల్లా బెదురుగా అతన్నే చూస్తున్నాయి. ఆమె పెదాలు భయంతో వణుకుతున్నాయి. అదురుతున్న ఆమె పెదాల్ని చూసి అక్షయ్ చూపు అక్కడే నిలిచిపోయింది. దాంతో అతను ఒక్కసారిగా తలదించి ఆమె పెదాలను తన పెదాలతో తాకిస్తూ ముద్దు పెట్టాడు. అప్పుడు స్నేహ ఉక్కిరిబిక్కిరై అతన్ని కింద నలిగిపోతూ అతి కష్టం మీద అతని ముఖాన్ని 2 చేతులతో వెనక్కి నెట్టి తల తిప్పుకుంటూ అక్షయ్ బాగా తాగున్నావు, ప్లీజ్ పైకిలే అని అంది. కానీ అక్షయ్ ఆమె పైనుండి లేచే ఉద్దేశం లేనట్లు ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ తన చేతులతో ఆమె శరీరాన్ని తాకడం మొదలెట్టాడు. దాంతో జరగరానిది ఏదో జరగబోతోందని అర్థం చేసుకుంది స్నేహ. ఆమెకు ఒక్కసారిగా 5 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన కళ్ళ ముందుకొచ్చింది. దాంతో ఆమె చేతులు కోపంతో బిగుసుకున్నాయి. వెంటనే ఒంట్లోని శక్తినంతా ఆమె చేతుల్లోకి తెచ్చుకొని అక్షయ్ను ఒక్కసారిగా పక్కకు నెట్టింది. దాంతో అక్షయ్ బెడ్పై వెళ్ళకిలా పడిపోయాడు. స్నేహ హడావుడిగా లేచి పరిగెత్తుకుంటూ తన గదిలోకి వెళ్ళి డోర్ వేసుకొని తలుపులు కానుకొని అలాగే నించుంది. ఆ క్షణం ఆమె గుండె కొట్టుకుంటున్న శబ్దం ఆమెకే వినబడుతోంది. ఒళ్ళంతా టెన్షన్తో చెమటలు పట్టాయి. 5 ఏళ్ల క్రితం ఆ మర్చిపోలేని రాత్రి కూడా ఆమె ఒక మనిషి బరువును బలవంతంగా మోసినట్లు గుర్తు చేసుకుంది స్నేహ. కాసేపటికి నిదానంగా నుదుటికి పట్టిన చెమటను తుడుచుకుంటూ లేచి వెళ్ళి బెడ్పై పడుకుంది. తర్వాత రోజు ఉదయాన్నే నిద్రలేచిన అక్షయ్కు తలంతా భారంగా అనిపించడంతో 2 చేతుల్ని తన తలపై పెట్టి నొక్కుంటూ చిన్నగా కళ్ళు తెరిచాడు. బెడ్పై అస్తవ్యస్తంగా పడుకొని ఉన్న తన పొజిషన్ను చూసుకొని వాట్ ద హెల్, నేను ఇలా పడుకున్నానేంటి అనుకుంటూ వెంటనే బెడ్పై లేచి కూర్చున్నాడు. తన వాలకం చూసుకొని మెల్లగా రాత్రి జరిగినవన్నీ గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాడు అక్షయ్. దాంతో రాత్రి స్నేహ తనకు భోజనం తినిపించడం దగ్గర నుంచి గదిలోకి తీసుకొచ్చి పడుకోబెట్టడం వరకు అన్ని విషయాలు అతనికి లీలగా గుర్తొచ్చాయి. తాను తాగిన మత్తులో స్నేహతో ఎలా ప్రవర్తించాడో అతను గుర్తు చేసుకున్నాడు. ఒక క్షణం అతనికి సిగ్గుగా అనిపించింది. వెంటనే లేచి ఫ్రెష్ అయ్యి హడావిడిగా కిందకు వెళ్ళాడు. కానీ అప్పటికే స్నేహ ఆఫీస్కి వెళ్ళిపోయిందని తెలిసి నిరాశగా ఫీల్ అయ్యాడు. అతనికి ఎందుకో ఆమె కావాలనే తనని తప్పించుకొని వెళ్ళిందని అనిపించింది. నిజానికి అక్షయ్కి ఎదురుపడాల్సి వస్తుందన్న భయంతోనే స్నేహ ముందుగా ఆఫీస్కి వచ్చింది. క్యాబిన్లో కూర్చొని ఉన్న ఆమెకు రాత్రంతా సరైన నిద్ర లేకపోవడంతో నిద్రలేమితో ఆవలింతలు మొదలయ్యాయి. దాంతో నోరు తెరిచి పెద్దగా ఆవలిస్తూ క్యాబిన్లోనే తన టేబుల్పై తలను ఆనించి పడుకోబోయింది. కానీ ఇంతలో క్యాబిన్ డోర్ తట్టిన శబ్దం రావడంతో ఆమె సరిగ్గా కూర్చొని కమిన్ అని అంది. వెంటనే హడావిడిగా డోర్ తీసుకొని లోపలికి వచ్చారు కరణ్ హాస్నీలు. స్నేహ నిద్రలేనట్లుగా పీక్కుపోయి మగతగా ఉండడం చూసిన హాస్ని కంగారుగా మేడం మీకేమైంది, రెస్ట్లెస్గా కనిపిస్తున్నారు అని అడిగింది.
స్నేహ ఆ మాటని దాటేస్తూ, ఏం లేదులే కానీ ఇంతకీ మీరిప్పుడు ఎందుకొచ్చారు అని అడిగింది. స్నేహకు చెప్పే ఉద్దేశం లేదని అర్థం చేసుకున్న హాస్ని డైరెక్ట్గా విషయానికి వస్తూ, మేడం, ఈరోజు ఇండియన్ 2 మూవీ స్టార్ట్ అవబోతోంది. ఉదయమే కరణ్ గారు నేను షూట్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం. అనుకున్నట్లుగానే ప్రొడక్షన్ వాళ్ళు మా కోసం కారువార్ను కూడా పంపిస్తామని చెప్పారు. కానీ ఏమైందో తెలియదు, హఠాత్తుగా కారువార్ రావడం లేదని చెప్పారు. ఇప్పుడు లగేజ్ అంతా ఎలా తీసుకువెళ్లాలో అర్థం కావడం లేదు అని అంది. ఆమె చెప్పింది విన్న స్నేహ, అయ్యో, ఈరోజు కరణ్ మూవీ స్టార్ట్ అవబోతోంది కదా, నేను రాత్రి విషయం మీద దృష్టి పెట్టి ఈ విషయాన్ని మర్చిపోయాను అని అనుకొని హాస్ని చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ, కానీ కంపెనీ వాళ్ళు సడన్గా డిసిషన్ ఎందుకు మార్చుకున్నారు అని అడిగింది. అప్పుడు హాస్ని చిన్నగా, మేడం, జరిగినవన్నీ చూస్తుంటే ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నట్లు అనిపిస్తుంది అని అంది. దాంతో స్నేహ ఆలోచిస్తూ ఏదో అనుమానం వచ్చినట్లుగా తల పైకెత్తి కరణ్ వైపు చూసి, కరణ్, ఈ మధ్య కమల్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి అని అడిగింది. అతను హరీష్తో బిజీగా ఉన్నాడు ఎటో చూస్తూ చెప్పాడు కరణ్. దాంతో స్నేహ, ఇది ఖచ్చితంగా ఆ కమల్ పని అయి ఉంటుంది, అతనికి తప్ప మన విషయంలో ఇంకెవరికి ఇంత పగ ఉండదు అని అంది. అది విన్న హాస్ని, అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి మేడం? ఫస్ట్ రోజే లేటుగా వెళ్తే బాగుండదు. కరణ్ గారి మేకప్ కూడా మనం షూట్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు త్వరగా స్టార్ట్ అవ్వకపోతే అక్కడికి వెళ్ళడం లేట్ అయిపోతుంది అని అంది. స్నేహ కూడా ఈ విషయంలో కమల్పై కోపంగానే ఉంది. కానీ ఇప్పుడు వెళ్ళి అతనితో వాదిస్తూ కూర్చుంటే జరిగేది ఏమీ లేదని ఆమెకు కూడా తెలుసు. అందుకే ఆమె వెంటనే లేచి నిలబడి తన కార్ కీస్ తీసుకొని, మనం ఇంకా లేట్ చేయడానికి లేదు, ముందు షూట్ దగ్గరికి వెళ్దాం, ఆ తర్వాత అతని సంగతి చూస్తాను అని అంటూ బయటకు నడిచింది. కరణ్ హాస్ని కూడా ఆమె వెనకే నడిచారు. కానీ వాళ్ళు 4 అడుగులు బయటకు వేశారో లేదో ఎదురుగా వస్తున్న రజనీష్ కనిపించాడు. ఆ రోజు అతను ఎందుకో మంచి మూడ్లో ఉన్నట్లు అనిపించింది. అతను స్నేహను చూడగానే నవ్వుతూ, హలో మేనేజర్ స్నేహ, నిన్ను మళ్ళీ చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది అని అన్నాడు. ఈ టైంలో వీడెదురయ్యాడేంటి అనుకున్న స్నేహ అతనికి సమాధానం చెప్పకుండా సైలెంట్గా నుంచుంది. దాంతో అతను ఆమె వెనుక నుంచున్న కరణ్ హాస్నిలను కూడా చూసి, మీ ముగ్గురు ఎక్కడికో బయలుదేరినట్లున్నారు అని అడిగాడు. అతనికి సమాధానం చెప్పడం స్నేహకు ఇష్టం లేకపోయినా ప్రస్తుతం అతన్ని తప్పించుకొని త్వరగా బయటకు వెళ్ళాలి కాబట్టి అసహనంగా అతనికి ఆన్సర్ చెప్తూ, అవును సార్, మేము ఇండియన్ 2 మూవీ ఓపెనింగ్ సెరమనీ కోసం కరణ్ను అక్కడ వదిలిపెట్టి రావడానికి వెళ్తున్నాం అని చెప్పింది. ఆ మాట వినగానే రజనీష్ నవ్వుతూ, ఏంటి స్నేహ, ఇంత చిన్న విషయానికి నువ్వెందుకు ఇబ్బంది పడాలి? కరణ్ నా కంపెనీ ఆర్టిస్ట్ కాబట్టి ఇది మన కంపెనీ రెస్పాన్సిబిలిటీ అని చెబుతూనే పక్కన ఉన్న హాస్ని వైపు చూసి, నువ్వు అతని అసిస్టెంట్వి కదా, ఇలాంటి చిన్న విషయాన్ని కూడా సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే ఫ్యూచర్లో ఈ జాబ్లో ఎలా ఉండగలవో ఆలోచించావా? ఇంకోసారి ఇలా జరిగితే ఈ జాబ్ నుండి డైరెక్ట్గా ఫైర్ చేస్తాను అని అన్నాడు. ఆ మాటలకు హాస్ని భయంతో వణుకుతూ, సారీ సార్, ఇంకోసారి ఇలా జరగదు అని అంది. అది చూసిన స్నేహ వెంటనే ఇందులో ఆమె తప్పేం లేదు అని చెప్పబోయింది. వెంటనే రజనీష్ మధ్యలోనే ఆమెను ఆపుతూ, ఇది ఆమె రెస్పాన్సిబిలిటీ మేనేజర్ స్నేహ, ఆమె తన బాధ్యతను సరిగ్గా చేయాలి కదా అన్నాడు. దాంతో స్నేహ, సార్, వాళ్ళు నా సబార్డినేట్స్, వాళ్ళ వర్క్ సరిగ్గా చేశారా లేదా అనే విషయం నేను చూసుకోగలను అని అంది. ఆ మాట వినగానే రజనీష్ నోరు ఒక్కసారిగా మూతపడిపోయింది. అతను కోపంగా ఆమె వైపు చూశాడు, కానీ ఏం మాట్లాడలేదు. అదే టైంలో స్నేహ వెనుక నుంచున్న కరణ్ హాస్ని కూడా ఆశ్చర్యపోయారు. బాస్తోనే ఆమె అంత గట్టిగా సమాధానం చెప్పడం చూసి వాళ్ళు షాక్ అవుతూ, ఇప్పుడు బాస్ ఏమంటాడో అన్నట్లు రజనీష్ వైపు ఆందోళనగా చూశారు. కానీ వాళ్ళ అంచనాలకు తలకిందులు చేస్తూ రజనీష్ చిన్నగా నవ్వి, ఎస్ మేనేజర్ స్నేహ, నువ్వు చెప్పింది నిజమే, ఇంకెప్పుడు మీ సబార్డినేట్ విషయంలో నేను జోక్యం చేసుకోను అని చెప్పాడు. అది విని కరణ్ హాస్ని ఇద్దరు ఒకరివైపు ఒకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. కానీ స్నేహ రజనీష్ వైపు చులకనగా చూసి, థ్యాంక్ యూ, ఇక మేము బయలుదేరొచ్చా? టైంకి వెళ్ళకపోతే మాకు ఇబ్బంది అవుతుంది అంటూ ముందుకు నడవబోయింది. అప్పుడు రజనీష్ ఏదో ఆలోచిస్తూ, 1 మినిట్ మేనేజర్ స్నేహ అని అన్నాడు. దాంతో ముందుకు నడుస్తున్న ముగ్గురు అక్కడే ఆగి వెనక్కి చూశారు. ఇప్పుడు రజనీష్ ఏం చేయబోతున్నాడు? స్నేహ కరెక్ట్ టైంకి షూట్ దగ్గరకు తీసుకెళ్ళగలుగుతుందా? షూట్లో ఏం జరగబోతోంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.